ములుగు జిల్లాలో మినీ మేడారం జాతర ప్రారంభం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బంగారాన్ని కానుకలుగా సమర్పిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఇక ప్రగాఢ సానుభూతిని లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేయడం కోసం బ్యాటరీ టాప్స్ని ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల్లో ములుగు జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు 108 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. 1000 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా బందోబస్తు నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అమ్మవారి గద్దెల నుంచి మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మినీ మేడారం జాతరకి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మేడారం వచ్చిన భక్తులు ప్రస్తుతం జంపన్న వాగు వద్దకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు దగ్గర ఉన్నాము. ఈ జంపన్న వాగు దగ్గర కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు చేస్తారు. అందుకోసం ప్రభుత్వం కూడా బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడ పుణ్య స్నానాలు చేసిన అనంతరం కుటుంబ సమేతంగా భక్తులు సమ్మక్క గద్దెల వద్దకు చేరుకుంటారు. మొదటగా అమ్మవారి గద్దెల సమీపంలో నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా అయితే కానుకలు సమర్పిస్తారు. ఇది ఇక్కడ మేడారంలో ప్రత్యేకత. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి అమ్మవారికి మొక్కులు చెల్లించబోతున్నారు? మేము మంచిర్యాల నుంచి వచ్చామండి. మాకు కొడుకు పుట్టిన సందర్భంగా బాబుకి నిలువెత్తు బంగారం ఇస్తున్నామండి. అంటే బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తాం? అవునండి, బెల్లాన్ని బంగారం రూపంలో సమర్పించిస్తున్నామండి. చెప్పండి, ఇక్కడ అమ్మవారి గొప్పతనం ఏ విధంగా ఉంటుంది? అమ్మవారు అంటే మాకు మన్మడు పుట్టేది ఉంటే మొక్కుకున్న మేము నిలువెత్తు బంగారం ఇచ్చి నీ కోరిక నెరవేరుతాం. పొట్టేలతోటి మేక పొట్టేలతోటి మేము కోరిక తీర్చుకుంటున్నామని మాకు అమ్మవారు కోరిన కోరిక తీరింది. ఆమెకు ధన్యవాదం. ప్రస్తుతం మనం అమ్మవారి గద్దెల ప్రాంగణము ఎంట్రన్స్లో ఉన్నాము. మనం చూడొచ్చు ఇక్కడ ఆర్చ్. ఇక్కడికి జంపన్న వాగు దగ్గర పుణ్యస్నానాలు చేసిన భక్తులు కుల ప్రకారం ఇక అమ్మవారి దగ్గరికి ఈ ఎంట్రన్స్ ద్వారానే వెళ్ళి అక్కడ లోపల ఉన్న సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. జాతర నిర్వహణలో పోలీసుల పాత్ర అయితే ఇక్కడ ప్రముఖం అని చెప్పుకోవచ్చు. 1000 మంది పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మనతో పోలీస్ అధికారి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ జాతర నిర్వహణలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? మినీ మేడారం జాతర 12వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు జరుగుతుంది. భక్తులు వివిధ జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి సందర్శించుకోవడం జరుగుతుంది. దాని విధంగా మా గౌరవనీయులైన జిల్లా సూపరింటెండెంట్ గారు శబరీష్ ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో 2 సెక్టర్లుగా విభజించారు. ఒకటో సెక్టర్ టెంపుల్ విభాగం, ఒకటి ట్రాఫిక్ విభాగం. టెంపుల్ దానికి నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ములుగు ఎస్జీ గారు ట్రాఫిక్ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. మన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంటి నుండి సేఫ్గా బయలుదేరి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ సేఫ్గా ఇంటికి పోయే విధంగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. సమ్మక్క దర్శనానికి శివశక్తులు వస్తుంటారు. అసలు ఈ శివశక్తులు అంటే ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు శివశక్తులు అంటే ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు సమ్మక్కకు? మీరు సమ్మక్కకు అందరికీ నమస్కారం. సమ్మక్క సారక్కకు బెల్లం అప్పచెప్తాం, పసుపు కుంకుమలు అప్పచెప్తాం, ఘటాలు చేస్తాం, బోనాలు చేస్తాం. మేము కొన్ని సంవత్సరాల కాంచాలి ప్రతి సంవత్సరం ఇట్లా వచ్చి తల్లికి మొక్కులు అప్పచెప్తాం. ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడ రావటం వల్ల? ఎలా అనిపిస్తుంటుంది? చాలా బాగా అనిపిస్తుంది మాకు. అమ్మవారి కోరిన కోరికలు కొంగులేస్తుంది అమ్మవారు. అమ్మవారికి మొక్కులు చెల్లించడం కోసమే మీరు ఈ విధంగా శివశక్తులుగా వస్తారా? అమ్మవారి మొక్కుల కోసమే వేషధారణ వేసుకొని తల్లికి మొక్కులు అప్పచెప్తాం. మా గురువు అమ్మవారు ఎలా అయితే అలంకరించుకుంటుందో అదే ఆ విధంగా అలంకరించుకొని అమ్మవారి మొక్కులు సమర్పించుకోవడానికి అమ్మవారి దగ్గరికి వస్తాం. మా గురువు సమ్మక్క గద్దెల ప్రాంగణంలో మనం ఉన్నాము. ఇక్కడ సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఉంటాయి. ఇక్కడికే భక్తులు వారి మొక్కులైన వారి నిలువెత్తు బెల్లాన్ని బంగార రూపంలో ఇటు చీర, సారే, పసుపు, కుంకుమలతో అమ్మవారి గద్దెలను సందర్శించుకుంటారు. ఇటు సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులకు మొక్కులు చెల్లించి కుటుంబ సమేతంగా ఇటు వడి బియ్యాన్ని కూడా సమర్పిస్తారు. సమర్పించిన అనంతరం అమ్మవారికి మేకలను కానీ గొర్రెలను కానీ సమర్పిస్తారు. సమర్పించి కుటుంబ సమేతంగా కూడా ఈ మేడారం పరిసర ప్రాంత
ప్రాంతాల్లో ఇక్కడ వంట చేసుకొని ఇక్కడ కుటుంబాదిగా ఇక్కడ భోజనాలు చేసి సంతోషంగా గడుపుతారు. ఈ సమ్మక్క సారలమ్మ అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లులు, వన దేవతలుగా మంచి పేరుంది. అందుకే లక్షలాది భక్తులు మామూలుగా సమయాల్లో వస్తుంటారు. మేడారం మహాజాతరకైతే కోట్లాది భక్తులు కూడా రానున్నారు. దినదినం కూడా భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఆ సమ్మక్క మహిమలతో భక్తులు వారి కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN, మేడారం.